హాయ్ అండి, సాయిరామ్. సన్షైన్ దుర్గా ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అండి. మేము కళ్యాణ వెంకటేశ్వర గుడికి వెళ్ళాము, మా ఫ్యామిలీ మొత్తం, మేము ముగ్గురం కూడా వెళ్ళి ముందు శ్రీవారి పాదుకలు దర్శించుకున్నామండి. దర్శించుకున్నాక కొండ చుట్టూరు కూడా ఒకసారి వీడియో అంతా తీసేసుకున్నాక అప్పుడు ఆంజనేయ గుడికి కూడా వెళ్ళి పూజ చేయించుకున్నాం. ఆంజనేయ స్వామి కూడా పూజ చేసేసుకున్నాక అక్కడ మొత్తం చుట్టూరు కూడా ఉన్నాయి. చూసారండి ఎంత బాగుందో, కొండల మధ్యలో ఉన్నట్టుగా ఉంటుంది. కొండపైన చాలా ఇల్లు అవి ఉంటాయి. నాయుడు తోట హప్ప అనమాట. గోశాల కనపడుతుంది చూడండి, గోశాల. అది రోడ్డు అనమాట. ఆ రోడ్డు మనం కింద నుంచి వచ్చే రోడ్డు అనమాట. అది ఇక్కడేమో ఆవుని విష్ణుమూర్తికి పాలు ఇస్తుంది కదండి ఆవు. అక్కడ పుట్టలో కూర్చున్నట్టు ఆ గోమాతని పాలిచ్చి గోమాత అన్నట్టు పెట్టి దానికి కింద ఒరిజినల్ నిజమైనయే తాబేళ్ళది పెట్టారు. తాబేళ్ళది పెట్టి మళ్ళానేమో కుందేళ్ళది పెట్టారు. రెండో మూడో కోతులను కూడా పెట్టారు. ఆంజనేయ స్వామి ఉన్నాడు అనేసి వాటికి పోషకవర్గం పోషిస్తూ ఉంటారనమాట. టైం టు టైం ఇచ్చి వాటికి ఏమేం కావాలో ఆహారాలు, ఆకుకూరలు అది వేసి ఆహారం అందిస్తున్నారనమాట. మెస్ కట్టేశారు, ఇంకా ఫ్రీగా ఉంటుంది చక్కగా అనేసి. పైన అది వర్షవది రాకుండా రూపది వేసేసారు. బాగానే ఉంది. కోతులంగా అలా ఆడుకుంటున్నాను, పైకి కిందకి ఎక్కడికి వెళ్ళాలో తెలియక లోపల ఆడుకుంటున్నాను అనమాట. చక్కగానే అన్నీ చేసేసుకున్నాక ఇంకా ఉట్టు కడుతున్నారనమాట. ఉట్టు కొట్టే ప్రోగ్రామ్కి దానికి కావాల్సిన కార్యక్రమం కావాల్సినవి అన్ని సామాగ్రిలని సమకూర్చుకుని ఉట్టు గెళ్ళ కట్టేసి తాడది కట్టి పిల్లలందరూ ఒకళ్ళొకళ్ళు వచ్చారు. ఈయనేమో అక్కడ సింహాచలం సంపెంగ చెట్టు ఉందనమాట. కొండపైన చాలా ఉన్నాయి, 2-3 చెట్లు ఉన్నాయి. ఓ పువ్వు కోసి గోమాత గోశాలలో శ్రీకృష్ణుడు ఉన్నాడు కదా, అక్కడ శ్రీకృష్ణుడికి ఇద్దామనేసి పెట్టామన్నమాట. శ్రీకృష్ణుడికి పెట్టాము పువ్వు. ఈ లోపల పంతులు గారు మాల కట్టమ్మా దేవుడికి అని చెప్తే శ్రీకృష్ణ లీల అన్నట్టు శ్రీకృష్ణుడు నా చేత అక్కడ మాల అది కట్టించుకుని వెంకటస్వామి కొట్టిని శ్రీకృష్ణుడి కొట్టి మాల కట్టానండి. తర్వాత కొండపైన దశావతారాలు ఉన్నాయి. ఈయనని మా పాప వెళ్ళి దర్శించుకున్నారు. ఈ లోపల నేను మాలది కడుతున్నాను కదా అనేసి నేను వెళ్ళలేదు అక్కడికి. ఇద్దరు వెళ్ళి దశావతారాలన్నీ తీసుకొచ్చారు అనమాట. వీడియో తీసుకొచ్చారు. బాగుంది. కొంచెం పైకి వెళ్ళాలన్నమాట. వీడియో దశావతారాలు తీసుకొచ్చేసాక గోశాలకు వచ్చాం. గోశాలకు వస్తే పంతులు గారు దీపారాధన చేసి అక్కడ పళ్ళు, ఫలాలు, పువ్వులు అన్నీ పెట్టి అర్చన చేసి అష్టోత్తరంతో పూజ చేసి గోతనామాలతో అది పూజ చేయించారు. మా చేత కూడా దీపారాధనలు అవి చేయించారండి. గోపూజ అయిపోయాక బయటకు వచ్చి కొట్టి దగ్గరికి వచ్చామన్నమాట. శ్రీకృష్ణుడికి అష్టోత్తరం పూజ అది అయిపోయాక అప్పుడు గోమాత దగ్గరికి వెళ్ళి గోపూజ చేసుకుని మళ్ళీ గో చుట్టూ తిరిగండి, మళ్ళీ కృష్ణ చుట్టూ తిరిగి పూజ అది చేసుకున్నాం అందరం కూడా. చాలా చక్కగా చేశారు. శ్రీకృష్ణుడి పూజ చాలా బాగా చేశారండి పంతులు గారు, అష్టోత్తరాలతో గోతనామాలతో కూడా. మళ్ళీ ఉట్టు దగ్గరికి వచ్చి ఉట్టు దగ్గరికి కూడా మళ్ళీ పాపం పంతులు గారు చాలా చక్కగా పూజ చేశారు. పూజ చేస్తే అక్కడ గోపుకమ్మలు శ్రీకృష్ణ వేషాలు వేసుకుని చిన్నపిల్లలు వచ్చారనమాట. ఆ పిల్లలు కూడా బాగున్నారు. పిల్లలు చక్కగా పంతులు గారు ముందు వాళ్ళ చేతే ముట్టది పట్టించుకుని ముందు వాళ్ళనే కొట్టమన్నారు.
జగద్గురు శ్రీకృష్ణకి జై, జగద్గురు శ్రీకృష్ణకి జై, జగద్గురు శ్రీకృష్ణకి జై అని అందరి చేత చెప్పించారండి ఆ శ్రీకృష్ణ నామం. శ్రీకృష్ణ నామం చెప్పించేసాక మళ్ళీ ఉట్టు దగ్గర బోళ్ళు పిల్లలు సరదాగా కొట్టేవాళ్ళు అటు ఇటు అటు ఇటు కొడతాకు వస్తూ ఉంటారు కదా, వీళ్ళు శుభ్రంగా నీళ్ళతో తడిపేసారు. చుట్టూ ఉన్న చాలా చూసేవాళ్ళ మీద కూడా పడిపోయినాయి అనమాట. చాలా సరదాగా జరిగింది ఉట్టు కొట్టడం. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ అంటూ ఆ నామం చెప్పుకుంటూ, కృష్ణనామం చెప్పుకుంటూ కృష్ణుడికి మాల తయారు చేసేసానండి. తర్వాత పంతులు గారు కృష్ణుడి మెడలో అది వేశారు. వేసాక పూజకి అన్నీ సిద్ధం చేసి పూజ అది చేసేసారండి. అందరికీ కూడా చాలా బాగా చేశారు. కృష్ణాష్టమి వేడుకలు చాలా చక్కగా జరిగినాయి అనమాట. అందరికీ కూడా కృష్ణాష్టమి వేడుకలు జరిగిన తర్వాత ప్రసాదాలు చక్కగా అందరికీ చాలా రకాల ప్రసాదాలు అందరికీ అందజేశారండి. ప్రసాదం తినేసి మేము ఇంటికి వచ్చేసాము. మీకు ఈ ఛానల్ కనుక, ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ పెట్టండి. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ. సాయిరామ్.